పల్నాడు పర్యటనలో జగన్ అనుమతులను ఉల్లంఘించారని, హింసను ప్రోత్సహించేలా వ్యవహరించారని చంద్రబాబు ఆరోపించారు. పోలీసులపైనే నిందలు మోపారని, రాష్ట్రంలో ఇటువంటి పోకడలు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్లు, రౌడీలకు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పుష్ప సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ప్లక్కార్డు పెట్టుకున్న వైసీపీ కార్యకర్తపై కేసు పెట్టడంపై స్పందించిన జగన్, మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా అని సందేహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు 2వ దశకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రిని కోరారు. షర్మిల చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. షర్మిల ఫోన్ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని, గతంలో ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పారు. తనకు తెలంగాణ వ్యవహారాలతో సంబంధం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కుటుంబ పింఛనుదారులు, సూపర్ సీనియర్ పింఛనుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్పెషల్ క్యాంపెయిన్ 2O పేరుతో జూలై నెల రోజుల పాటు 2210 పింఛన్ను ఫిర్యాదులను గుర్తించి వాటి పరిష్కారం కోసం 51 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు పంపింది. దీంతో సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చని తెలిపింది. యూపీలో యోగి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 8 ఏళ్ల కాలంలో 14,741 ఎన్కౌంటర్లు జరగగా 234 మంది ప్రమాదకరమైన నేరస్తులు మరణించినట్లు అక్కడి పోలీసు శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. మొత్తం 30,293 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15% రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. గత 16 సంవత్సరాలుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నానని, తనకు పార్టీతో కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ తెలిపారు. వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చిస్తానని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తానని వివరించారు. దేశానికి ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దేశం వైపున నిలబడడం మన బాధ్యత అని అన్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో కాలిపోయిన కరెన్సీ నోట్లు బయటపడిన ఘటన వాస్తవమేనని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి 60 పేజీల సంచలన నివేదికను సమర్పించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కాంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఓ ఈమెయిల్ సందేశంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్పోర్ట్ అంతటా విస్తృత తనిఖీలు చేపట్టారు. చివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వెల్లడించారు. మదురైలో జరగనున్న మురుగన్ సదస్సును ఉద్దేశిస్తూ అధికార పార్టీ డీఎంకే బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కార్యక్రమం మతం, జాతి, భాష పేరుతో ప్రజలను విభజించడానికి రూపొందించారని విమర్శించింది. జూన్ 22న జరిగే ఈ సదస్సుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నేతలు రావడాన్ని ప్రశ్నించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందన్న విషయాన్ని అమెరికా ఎన్నటికీ మర్చిపోకూడదని ఆయన హితవు పలికారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతమొందించి ఆయన పాలనకు చరమగీతం పాడతామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిరికినియంత ఖమేనీ బంకర్లో దాక్కొని ఇజ్రాయిల్లోని ఆసుపత్రులు, నివాసాలపై క్షిపణులు ప్రయోగిస్తున్నాడని, ఖమేనీకి ఇక ఎంతమాత్రం ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇజ్రాయెల్తో వివాదం పెరుగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలోని రోజువారీ చమురు వినియోగంలో 20% ఈ హార్మూజ్ జలసంధి నుంచే ప్రయాణిస్తుంటుంది. ఈ జలసంధిని మూసేయడం జరిగితే
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తప్పదని చెబుతున్నారు. సీనియర్ నటుడు మమ్ముట్టి ఆరోగ్యం గురించి వ్యాపిస్తున్న రూమర్లకు ఎంపీ జాన్ బ్రిక్టాస్ తెరదించారు. మమ్ముట్టి స్వల్ప అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మాట వాస్తవమే అయినా ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న అండర్స్ టెండూల్కర్ ట్రోఫీని తాజాగా అండర్సన్, టెండూల్కర్ కలిసి ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడీ ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జగన్ పర్యటన వాదార్పులా కాకుండా పల్నాడుపై యుద్ధం ప్రకటించినట్లుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. నాగమల్లేశ్వరరావు మృతికి 100% జగనే కారణమని ఆరోపించిన కన్నా, కమ్మవారిపై ద్వేషంతోనే అమరరాజా పరిశ్రమను తరిమేశారని, అమరావతి సర్వనాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ యువతి బలన్మరణానికి పాల్పడింది. మృతురాలిని సుష్మాగా గుర్తించారు. హైటెక్ సిటీలో ఓ సంస్థలో పనిచేస్తున్న సుష్మా ఆఫీస్కి వెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి వెళ్ళింది. అయితే ఎంతకు ఇంటికి రాకపోయేసరికి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో దుర్గం చెరువులో మృతదేహం లభించడంతో అది సుష్మదే అని నిర్ధారించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటన సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తీసేస్తూ పోలీసులపైకి దురుసుగా ప్రవర్తించాడంటూ కేసు నమోదు చేశారు. ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే ఓటర్ ఐడి కార్డులను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. హనీమూన్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సోనం రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అధికంగా మాట్లాడినట్టుగా తేలగా విచారణలో అది ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహానేనని నిర్ధారించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే తప్పుడు పేరుతో సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహానికి ముందు, తర్వాత 39 రోజుల వ్యవధిలో 234 సార్లు ఆ నెంబర్కు ఫోన్ చేసిందని పోలీసులు వివరించారు. ఓ ప్రముఖ బిల్డర్ను హనీ ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు దోచుకోవాలని ప్రయత్నించింది. గత 10 నెలలుగా పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్ను అహ్మదాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమెపై గతేడాది జూన్ 2న సూరత్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కొద్ది కాలానికే కోర్టు ఆమెపై వారెంట్ కూడా జారీ చేసింది. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మతతత్వ శక్తులను రక్షించాలని కోరుకుంటున్నాయని అస్సాం సీఎం హిమంత్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై మాంసం ముక్కలు విసిరేసిన సంఘటనల్లో పాల్గొన్న వారిని రక్షిస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే చివరి దశ చర్చ మాత్రమే కావాలని అన్నారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని వీలైనంత త్వరగా, ప్రాధాన్యంగా శాంతియుత మార్గాల ద్వారా ముగించాలని రష్యా కోరుకుంటోందని ఆయన తెలిపారు.